సో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రామాల వారీగా చూసుకుంటే మన ఎకనామీ ఎంతవరకు అభివృద్ధి అయిందంటారు? అసలు అభివృద్ధి అయిందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఎకానమీ పెరుగుతుంది. హ్మ్. పెరగలేదంటాం పొరపాటు అవుతుంది. హ్మ్. కానీ ప్రధానంగా అది హైదరాబాద్ నగరం ఎక్కువైంది. హ్మ్. ఒక 1,00,00,000 జనాభాకి పైన ఉంది హైదరాబాద్ నగరం. విస్తరించిన హైదరాబాద్. అంతా హైదరాబాద్ అంటున్నాను. దానికి హ్మ్. కోర్ హైదరాబాద్ కాదు. ఈ హైదరాబాదు జీహెచ్ఎంసీ ఏరియా పరిసర ప్రాంతాల్లో బహుశా 60-70% ఎకానమీ అంతా ఇక్కడే ఉన్నది. హ్మ్. ఇది ఒక తెలంగాణకు పరిమితం కాదు. హ్మ్. అన్ని రాష్ట్రాల్లో కూడా ఎకానమీ నగరాలకి ఎక్కువ పరిమితమైంది. హ్మ్. గ్రామాల్లో ఎంత చేసినా కూడా ఒక స్థాయికి మించి చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే వ్యవసాయం గ్రామాల్లో ప్రధానంగా ఉంది. హ్మ్. ప్రపంచం మొత్తంలో ఎక్కడ చేసినా కూడా కాలం గడిచిన కొద్దీ ఆధునికీకరణ జరిగినప్పుడు, హ్మ్. కొత్త టెక్నాలజీ, కొత్త అవసరాలు, కొత్త ఎకానమీ వచ్చినప్పుడు వ్యవసాయం వాటా మొత్తం ఆర్థిక వ్యవస్థ తగ్గిపోతుంది. హ్మ్. వ్యవసాయం జీవనాధారం ఉంది. తిండి లేకపోతే మనం బతకలేం. హ్మ్. కానీ తిండి ఒక్కటే ఉంటే సంతోషంగా ఉంటాం. అయితే భారతదేశంలో అందరికీ తిండి ఉంది. హ్మ్. ఎందుకని సంతోషంగా లేము? ఇతర అవసరాలు ఉన్నాయి మనకి. హ్మ్. ఒకప్పుడు టెలిఫోన్ ఎవరికి పేద కుటుంబాలు గ్రామాల్లో అసలు టెలిఫోన్ చూసి మొహం చూసిన వాళ్ళు లేరు. హ్మ్. ఇవాళ టెలిఫోన్ లేకుండా బతకగలరా? లేదు. ఒకప్పుడు టీవీ ఉండేది కాదు. టీవీ లేకుండా బతకగలరా? మా చిన్నప్పుడు మా ఇళ్ళ కరెంట్ ఉండేది కాదు. ఇవాళ కరెంట్ లేకుండా బతకగలరా? హ్మ్. కాబట్టి ఆధునికీకరణలో భాగంగా అవసరాలు పెరుగుతున్నాయి. హ్మ్. దాంతో ఏమవుతుంది? వ్యవసాయం వాటా తగ్గిపోతుంది. హ్మ్. అందుకనే గ్రామ ప్రాంతాల వాటా తగ్గిపోతుంది. హ్మ్. అందుచేత అన్నీ హైదరాబాద్ అని చెప్పంటే, అరే ఒక కార్పెంటర్ హైదరాబాద్ ఎందుకు రావాలండి? ఒక జర్నలిస్ట్ హైదరాబాద్లో అంటే అర్థం చేసుకోగలను. హ్మ్. ఒక స్థాయి గల జర్నలిస్ట్ ఒక ఎడిటర్ ఉన్నారనుకోండి హైదరాబాద్లోనే ఉండాలి. ఒక సినిమా డైరెక్టర్, యాక్టర్ ఉన్నారు హైదరాబాద్లోనే ఉండాలి. హ్మ్. నేను అర్థం చేసుకోగలను. ఒక టాప్ లెవెల్ సైంటిస్టు, యూనివర్సిటీ ప్రొఫెసర్ హైదరాబాద్లోనే ఉండాలి. హ్మ్. కానీ ఒక కార్పెంటర్ హైదరాబాద్లోనే ఎందుకు ఉండాలి? మనుషులు ఎక్కడుంటే అక్కడ అవసరం ఉంది కదా! హ్మ్. ఒక ప్లంబర్ హైదరాబాద్లోనే ఎందుకు ఉండాలి? ఎన్నో సేవలున్నాయి, ఎన్నో వస్తువులున్నాయి. అందరికీ అన్ని చోట్ల అవసరం కదా! అవును. కాబట్టి అన్నీ హైదరాబాద్ కాకుండా, ఇది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. హ్మ్. అన్ని రాజధాని కాకుండా చిన్న పట్టణాలు పెరగాలి. హ్మ్. తమిళనాడు ఉందనుకోండి, ప్రతి జిల్లా పట్టణము, జిల్లాకు ఒకటో రెండో మంచి పారిశ్రామిక కేంద్రాలుగా పెరిగింది. హ్మ్. చిన్నపట్నం మద్రాస్ నగరం చాలా పెద్దదైనా కూడా, హైదరాబాద్తో పోల్చిన నగరమైనా కూడా, ఎన్నో చిన్న పట్టణాలు ఆర్థికంగా పెరుగుతున్నాయి వేగంగా. హ్మ్. తెలంగాణలో ఆ ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రతి చిన్న వృత్తికి హైదరాబాద్ రావాల్సి ఉంటే బతుకు నరకం అయిపోతుంది. హ్మ్. ఒకటి గ్రామాల్లో పేదరికం కంటే పట్టణాల్లో పేదరికం మరింత దుర్భరంగా ఉన్నది. హ్మ్. మనం చాలా ఎందుకంటే కాలం పాటు ఈ దేశంలో గ్రామీణ పేదరికం గురించి మాట్లాడాం. హ్మ్. ఒక పల్లెటూరు నుంచి పెద్దగా చదువు, స్కిల్ లేనటువంటి మనిషి, హ్మ్. ఆదాయం లేనటువంటి హైదరాబాద్ వస్తే ఇక్కడ చిన్న వాచ్మెన్గా పనిచేయొచ్చు, లేకపోతే ఇంకో చిన్న భవన కార్మికులుగా పనిచేయొచ్చు, మరో వృత్తిలో పనిచేయొచ్చు. 10-12 వేలు వస్తుంది. హ్మ్. ఇల్లు ఎక్కడ? కుటుంబం ఉండడానికి సాధ్యం లేదు. చాలామంది ఒంటరిగా ఉంటారు ఇక్కడ. హ్మ్. కుటుంబం ఊళ్ళో ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఉన్న ఎక్కడ నివాసం ఉంటే అక్కడి నుంచి పనిచేసే చోటుకి వెళ్ళాలంటే 15-20 కిలోమీటర్లు రావటం, పోవటం నరకం. హ్మ్. కొద్దిపాటి జబ్బు చేసిందంటే వాళ్ళని ఆదుకునేవాళ్ళు లేడు. హ్మ్. కొద్దిపాటి కష్టం వస్తే ఆలనా పాలనా లేదు. అలా కాకుండా ఎక్కడికక్కడ చిన్న నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఉద్యోగం వచ్చేట్టుగా చిన్న పట్టణాలు వచ్చినాయనుకోండి, అక్కడ 15,000 వచ్చినా కూడా అందరూ తెలిసిన వాళ్ళు చుట్టూ ఉంటారు. అవును. మీ ఊరు దగ్గరలో ఉంటుంది. ఊళ్ళో పని చూసుకోవచ్చు. ఇక్కడ పట్టణంలో చదువు, ఆరోగ్యము, తర్వాత చిన్న వ్యాపారమో, లేకపోతే చిన్న ఉద్యోగమో చూసుకోవచ్చు. హ్మ్. ఓ చిన్న ఇళ్ళ స్థలమో, లేకపోతే ఇల్లో, ఫ్లాటో కొనుక్కోవచ్చు. కాలక్రమంగా నిరుపేదలు మధ్యతత్వ వర్గాలు అవుతారు. హ్మ్. నగరాల్లో నరకం అయిపోతుంది జీవితం. ఎంత బాధపడుతున్నారో మనం ఊహించలేం. హ్మ్. అట్లాగే సమర్థం పెరిగిపోతుంది. కాలక్రమేణా క్రైమ్ పెరిగిపోతుంది. హ్మ్. కాబట్టి అంతా హైదరాబాద్ చుట్టే కాకుండా హైదరాబాద్ పెరగాలి. దానికి కాదట్లే నేను. హ్మ్. కానీ దాంతోపాటు చిన్న పట్టణాల అభివృద్ధి, గ్రామాలకి పట్టణాలకి మధ్య సంధానం చేయటం, హ్మ్. వ్యవసాయానికి పరిశ్రమలకి మధ్య సంధానం ఉండడం, హ్మ్. ఆ రకమైన నమూనా ఉండాలి. అప్పుడు గ్రామీణ పేదరికం తగ్గుతుంది. నగరాల్లో జనసమ్మర్దం, క్రైమ్ కూడా తగ్గుతాయి. ఒక సమగ్రమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. హ్మ్. సో, ఇప్పుడు రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. నీరున్నాయి. పుష్కలంగా నీళ్లున్నాయి. సో, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు అనేసి ఒక టాక్. కానీ నిజంగా రైతులకి ఈ 24 గంటల కరెంటు, వాటర్ సరిపోతుందా వాళ్ళ లైఫ్‌కి? ఇప్పుడు ఇది ఆషామాషి కాదు. ఉచితంగా కరెంట్ ఇవ్వటము, హ్మ్. ఉచితంగా లక్షల రూపాయలు ఒక్కొక్క ఎకరాకి ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వటం ఆషామాషి కాదు. హ్మ్. ప్రజా పన్ను డబ్బుల నుంచి అపారమైన డబ్బు ఖర్చు అవుతుంది. హ్మ్. కాబట్టి ఇది ఏమీ లేదంటాం చాలా పొరపాటు అవుతుంది. హ్మ్. కానీ సమస్య, నిజమైన సమస్య రైతులకు కానీ ఏ రంగంలో అయినా సరే ఆదాయం కావాలి. హ్మ్. మనం అవును. ఏదో రొమాంటిక్‌గా ఆలోచించి పాడి పంటలు పచ్చగా ఉన్నాయంటే సంతోషపడిపోతే ఉపయోగం ఉంది. హ్మ్. ఆదాయం కావాలి కదా నాకు. అవును.
సో ఈ రైతు కూడా ఆదాయం లేకనే ఈ మధ్య ఆ, కాలంలో రైతుల ఆత్మహత్యలు కూడా ఎందుకు మళ్ళీ ఆదాయం స్టార్ట్ ఉండటం అయినాయి లేదు? అనేసి రెండు అంటున్నారు. రకాలుగా జరుగుతుంది. ఎక్కడ మీకు నీళ్ళు వచ్చినా వెంటనే వరేసేస్తున్నాం. అవును. ప్రభుత్వమే ఒత్తిడి చూసి మీరు కొంటారా చస్తారా అంటున్నాం. ఉమ్, మినిమం సపోర్ట్ ప్రైస్, బోనస్ ప్రైస్ అదొకటి. ఖజానా డబ్బులన్నీ ఖాళీ అయిపోతున్నాయి. ఉమ్, ఒక్కసారి ఆలోచించండి. మనకి జనాభా పూర్వంలాగా పెరగట్లా. ఉమ్, ఒక ఇంట్లో పూర్వకాలం మీ తాతల కాలంలో, మా తాతల కాలంలో 8 మంది 10 మంది సంతానం మామూలు. అవును. అవును. ఇవాళ ఒకళ్ళు ఇద్దరు మించి ఎవరు ఉంటలా. ఉమ్, అంటే జనాభా తగ్గుముఖం పడుతుంది. ఉమ్, రెండోది ఆనాడు అంతా అన్నమే తినేవాళ్ళం, ఇంకేం ఉండేది కాదు. ఉమ్, అన్నమో కాస్త కల్లో గంజో కాస్త మజ్జిగదో. ఇప్పుడు అలా కాదు. అన్నం ఇంత తింటున్నాం. ఉమ్, కూరలు, పళ్ళు, కూరగాయలు, మరి పప్పులు, తర్వాత ఆ, గుడ్లు, చిరుధాన్యాలు. చేపలు, మాంసం, ఇవన్నీ పౌష్టికాహారంగా అవసరం. ఉమ్, మనం ఏం చేస్తున్నాము? అవసరం తగ్గిపోతుంది. అన్నం అవసరం, ఉమ్. వరి అవసరం, కానీ ఉత్పత్తి పెరిగిపోతుంది. ఉమ్, పెరిగిపోతుంది కాబట్టి మనం అంటున్నాం బలవంతంగా గవర్నమెంట్ కొంట వచ్చేస్తా ఉంటున్నాం. గవర్నమెంట్ అంటే కేసీఆర్, మోదీ అనుకుని. మన డబ్బే అది. ఉమ్, మార్కెట్లో డిమాండ్ కంటే ఎక్కువ రేటు కొంటున్నాం మనం. ఉమ్, చివరికి ఏమవుతుంది? మనకు అసలు అవసరానికి డబ్బు లేకుండా పోతుంది. ఉమ్, ఇది మనం అర్థం చేసుకోవట్లే. కాబట్టి వ్యవసాయంలో ఆదాయం పెరగాలి అని చెప్పంటే అందరూ వరి ఇస్తే ఆ వరిని ప్రభుత్వమే కొనమని చెప్పంటే కొనమంటే కొంటారు గట్టిగా. పన్ను డబ్బులని దానికే పోతాయి, బతుకంతా నాకైపోతుంది. ఉమ్, వర్షం వస్తే వరదలు వస్తాయి, మురుగునీళ్ళు పారుతూ ఉంటాయి, దోమల కంట్రోల్ ఉండదు, రూల్ ఆఫ్ లా లేదు, కోర్టుల్లో న్యాయం జరగదు, మన పిల్లలకి చదువు అందదు, చదువు కోసం వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, స్కూళ్ళల్లో చదువు అందక, ఆరోగ్యం అందక కుటుంబాలు గొల్లైపోతున్నాయి, ఉమ్, బతుకు నరకం అయిపోతుంది. ఉమ్, ఇది మనం అర్థం చేసుకోవట్లా. కాబట్టి వరి వేయటం కాకుండా ఎక్కడ డిమాండ్ పెరుగుతుందో పళ్ళు, కూరగాయలు, గుడ్లు, చేపలు, మాంసం, పాలు, వీటికి డిమాండ్ పెరుగుతుంది. వాటి రేటు పెరుగుతుంది, మీరు గమనించట్లేదు. ఉమ్, ఎందుకని? మార్కెట్లో సప్లై కంటే డిమాండ్ పెరుగుతుంది. అవును. గుడ్లు ఒకటి మినహాయిస్తే గుడ్లు రేటు పెరగట్లా పాపం పౌల్ట్రీ ఫార్మర్స్కి. కాబట్టి ఆ మార్గానికి మళ్ళించాలి. దానికి రైతులు పూనుకోవాలి, ప్రభుత్వాలు ప్రోత్సాహం పెద్ద ఎత్తున చేయాలి. ఉమ్, రెండోది మార్కెట్ చైన్ అని చెప్పంటాం. ఒక వస్తువు ఉత్పత్తి చేస్తే ఉదాహరణకి టొమాటో ఉంది. మీరు 60 రూపాయలని మనం 100 రూపాయలని ఈ మధ్య చెప్పుకున్నాం మనం. అవును. ఇవాళ రేట్ ఎంత ఉందో చూడండి ఒకసారి మార్కెట్లో. 30 రూపీస్, 40 రూపీస్. రైతుకి ఎంత వస్తుందో చూడండి. ఉమ్, ఆనాడు 100 రూపాయలు 120 రూపాయల నుంచి 30 పడిపోయింది. రైతుకి 5-6 వస్తుంది. ఉమ్, ఇది సరైన పద్ధతి కాదు. రెండోది చాలా కూరగాయలు, పళ్ళ విషయంలో మార్కెట్లో 100 రూపాయలకు మీరు కొంటే రైతుకు వచ్చేది 30 రూపాయలే ఉమ్, సగటున. ఎందుకని? చాంతాడంత పొడుగున సప్లై చైన్లో బోల్డంతమంది ఈ మధ్య దళారులు ఉన్నారు. ఉమ్, వాళ్ళేం దుర్మార్గులు కాదు, చెడ్డవాళ్ళు కాదు, ఉమ్, కానీ పాపం వాళ్ళు బతకాలి కదా. అలా కాకుండా ఎఫిషియెంట్ సప్లై చైన్ ఉన్నట్టయితే రిటైల్ చైన్స్ రావాలి. అవి వస్తే ఏమవుతుందంటే ఎవరైతే రైతు దగ్గర కొంటారో వాళ్ళే గ్రేడింగ్ చేస్తారు, ఉమ్, ప్యాకేజింగ్ చేస్తారు, స్టోరేజ్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ చేస్తారు, రిటైలింగ్ చేస్తారు, ప్రాసెసింగ్ చేస్తారు, ఉమ్, అంతర్జాతీయ మార్కెట్ ఎగుమతులు చేస్తారు. ఉమ్, ఆ మార్కెట్ వాళ్ళకి అర్థమవుతుంది. ఉమ్, ఇండియా ప్రపంచంలో 11-12% వ్యవసాయ భూమి భారతదేశంలో ఉంది. ఉమ్, ఇప్పటికే కొంత ఎగుమతి చేస్తున్నాం, కానీ ఇంకొక $100 బిలియన్ ఎగుమతి చేయవచ్చు మనం. ఇంకో 8 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఈ దేశాలకు ఎగుమతి మనం చేసుకోవచ్చు. ఉమ్, మనకంటే చిన్న దేశాలు ఎగుమతులు చేయగలుగుతున్నాయి. ఎందుకు చేయలేకపోతున్నామంటే ఇన్ఎఫిషియెంట్ సప్లై చైన్స్, వాల్యూ ఎడిషన్, అదనపు విలువ చేకూర్చడం. మీరు 10 రూపాయలకు మార్కెట్లో అమ్ముడిపోయే వస్తువు దాన్ని కనుక ప్రాసెసింగ్ చేస్తే 100 రూపాయలకు మీకు వస్తుంది. ఉమ్, ఈ 90 రూపాయల వాల్యూ ఎడిషన్, అక్కడ ఉపాధి వస్తుంది, రైతుకు ఆదాయం పెరుగుతుంది. ఇది దీనిలో మనం లేవు సరిగ్గా. ఉమ్, కాబట్టి ఆ రంగాల్లోకి వెళ్ళాలి, ప్రభుత్వ విధానాలు కానీ రైతుల పద్ధతులు కానీ. ఉమ్, ఇక మూడోది వ్యవసాయంలో వల్ల గ్రామీణ కుటుంబాలది వ్యవసాయం ఆదాయం ఒకటే కాదు, ఉమ్, అనవసర ఖర్చు పెరుగుతోంది. విద్య, ఆరోగ్యం నిజంగా మంచి సమాజంలో మరి రైతులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ ఖర్చు. ఉమ్, ఎప్పుడైతే ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందో, ఖర్చు కనిపిస్తోంది, విద్యలో ఫలితం లేదు ఇందాక అనుకున్నాం మనం. అవును. పిల్లలకు నైపుణ్యం అందట్లేదు, ఉమ్, పిల్లలకు ఉపాధి రావటం లేదు, రేపొద్దున సంపాదించే శక్తి రావటం లేదు, ఉమ్, కుటుంబాలు గొల్లైపోతున్నాయి, ఖర్చు మాత్రం పెరిగిపోతుంది. ఉమ్, స్కూల్ ఫీజుల కోసం అని చెప్పంటే ఇంతకుముందే ఇక్కడ హెల్పర్గా పనిచేసే అమ్మాయికి ఎంత కట్టావు ఈ సంవత్సరం అంటే 10వ తరగతి 30,000 కట్టాను. అంత 30,000 చాలామందికి పెద్ద మొత్తం అనిపించకపోవచ్చు, ఆవిడ జీవితానికి అది చాలా పెద్ద మొత్తం. ఉమ్, ప్రపంచంలో ఏ దేశంలో అట్లా ఉండదు. అమెరికా లాంటి దేశంలో కూడా 30,000 కట్టాల్సిన అవసరం ఆవిడకు ఉండదు. ఉమ్, మన దేశంలో అది కట్టకపోతే బతుకులేదన్న భయాన్ని కలిగించాం మనం. ఉమ్, అది కట్టిన చదువు పెద్దగా అందట్లా, కొన్ని చోట్ల తప్ప. మంచి చదువు అందించే వ్యవస్థ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనుకోండి, ఉచితంగా చదువు కాదు చెప్పడం కాదు, ఉచితం ఎలాగో వస్తుంది. మంచి విద్య. చదువు, పనికొచ్చే చదువు, నైపుణ్యం వచ్చే చదువు, మంచి ఆరోగ్యం అంది అనుకోండి. వాళ్ళ అనారోగ్యం వస్తే
గ్రామీణ కుటుంబాలు కానీ పట్టణ కుటుంబాలు కానీ తలడిల్లిపోతున్నారు. మధ్యతరగతి వర్గాలు కూడా భయపడిపోతున్నారు. కోవిడ్ టైంలో చూసాం కదా, రోజు ₹1,00,000 కూడా బిల్లు అయింది కొంతమందికి. ఏమవుతారు కుటుంబాలు? మంచి ఆరోగ్య వ్యవస్థ ఉన్నట్టయితే ప్రభుత్వాలు చేయాల్సిన పని చేస్తే ఒడి దగ్గర పెట్టుకుని అన్ని తాయిలాలు ఇవ్వటమే కాకుండా నిజంగా మంచి ఆరోగ్యం అందరికీ అన్ని స్థాయిల్లో ఉచితంగా నచ్చిన డాక్టర్ దగ్గరికి పోయి ఆరోగ్యం అందే వ్యవస్థ ఉందనుకోండి, ఎంత హైగా ఉంటుంది. కాబట్టి సమగ్రంగా ఆలోచించకుండా ఊరికే ఎంతసేపటికి వరి వేయి, నేను వరి కొంటా, దానికి కనీస మద్దతు ధర ఇస్తా, బోనస్ ఇస్తా, ఇదంతా పాతకాలపు ఆలోచన, దేశాన్ని నాశనం చేసే ఆలోచన.